మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నక్షత్రంతో ఎందుకు పేరు పెట్టకూడదు? ఈ క్వశ్చన్‌ని నేను ఐ థింక్ నా ఛానల్‌లో కొన్ని పదుల సార్లు చెప్పి ఉంటాను. అయినప్పటికీ స్టిల్ ఇంకా నక్షత్రమే అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో నేను ఒక నక్షత్రాన్ని తీసుకొని చేస్తాను. మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్‌ని బట్టి నా అనలైజేషన్‌ని నక్షత్రాల ప్రకారంగా పిల్లలకి పేర్లు పెడితే ఎలా ఉంటుంది అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. అయితే ఇదే ఫాలో అవ్వమని నేను మిమ్మల్ని ఒత్తిడి చేయను. కానీ మీరు ఫాలో అయ్యేటప్పుడు నేను ఏ గైడ్‌లైన్స్ ఇస్తున్నానో ఒకసారి చూసుకోండి. సో మీకు ఇది నచ్చింది అని తెలియాలంటే నాకు మీ దగ్గర నుంచి లైకో, కామెంటో రావాలి కదండీ! అవి చేయండి చాలు. సో మొట్టమొదటి నక్షత్రం నేను అశ్విని నక్షత్రంతోనే మొదలుపెడతాను. అశ్విని నక్షత్రం మొట్టమొదటి నక్షత్రం బాగుంటుంది. అన్నిటినీ మించి ఒక హార్స్ పవర్, ఆ వేగం, ఆ ఎనర్జీ, ఆ పట్టుదల, ఎవరినైనా దెబ్బ కొడితే మళ్ళీ లేవలేకుండా కొట్టడం, ఇలాంటివన్నీ కూడా ఈ నక్షత్రానికి సంబంధించిన లక్షణాలు. మనం నక్షత్రంలోనే పేరు పెట్టుకుంటాం కాబట్టి, మనం ఆ నక్షత్రంలో పుట్టాం కాబట్టి, ఏ నక్షత్ర పాదంలో పుట్టామో ఆ పాదం లక్షణాలు ఖచ్చితంగా మీకు ఉండి తీరుతాయి. అండర్లైన్ చేసుకోండి. ఇది మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. నక్షత్ర లక్షణాలు ఎక్కడికి వెళ్ళవు, ఉంటాయండి. అయితే నక్షత్రానికి మరణం లేదు, లేదా ఆది అంత్య సమయాలలో నక్షత్రానికి ఉన్న పవరు అటు ఇటు కావచ్చు. ఒక్కొక్కసారి ఈ నక్షత్రానికి ఉండే లక్షణాల వల్ల ఆ వ్యక్తి యొక్క జాతకం సరిగ్గా చెప్పబడదు, కుదరదు, చెప్పినవన్నీ తప్పులవుతాయి. ఇది నక్షత్ర విషయంలో మొట్టమొదట లైన్లలో వివరించబడినటువంటి శాస్త్రపరమైన అంశం. ఇది నా ఓన్ కాదండి, శాస్త్రం పరంగానే నేను చెప్తున్నాను. శాస్త్రంలోనే ఉంది, మీరు ఎక్కడన్నా చూసుకోవచ్చు. సో అశ్విని నక్షత్రానికి వద్దాం. నక్షత్రాధిపతి కేతువు కాబట్టి ఎవరైతే లగ్నంలో కేతు ఉంటారో వాళ్ళ నక్షత్రం కనుక అశ్విని నక్షత్రం అయిందనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మొదటి పాదంలో 2 గంటలు ఆ సమయంలో జన్మించకూడదు. నా చేతిలో ఏం లేదండి, ఎలా ఉంటే బాగుంటుందో చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, అశ్విని నక్షత్రం యొక్క మొదటి పాదంలో 2 గంటలు మంచివి కాదు. కాబట్టి ఎంత నూనెలో ముఖం చూపించిన తర్వాత పిల్లల మొహం తండ్రి చూసినా, రుద్రాభిషేకం అంటారు. అసలు ఓం నమ శివాయ అని కానీ, హరహర మహాదేవ అని కానీ, ఆ పదాల వైబ్రేషను అర్థం చేసుకోలేని వయసులో పిల్లలకి రుద్రాభిషేకం చేయించటం వల్ల ఏమాత్రం ప్రయోజనం సిద్ధిస్తుంది? ఇక్కడ రుద్రాభిషేకం చేస్తే దాని అర్థము పరమార్థం తెలిసేది తండ్రికో తల్లికో, పిల్లవాడికి ఏం తెలియదు కదా. కాబట్టి నూనెలో మొహం చూపించడం అనేది ఆచారం. చాలామంది కుటుంబాల్లో ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నూనెలో మొహం చూపించటం అనేది ఆ చిన్న వయసులో ఓకే అండి. బట్ రుద్రాభిషేకం చేయించాలి అంటే మొదటి బాలారిష్టం దాటేది ఎప్పుడు? 6 ఏళ్ళు దాటిన తర్వాత, 7 ఏళ్ళకి కంప్లీట్ అవుతుంది. కాబట్టి 7 ఏళ్ల వయసులో రుద్రాభిషేకం చేయించుకుంటే బాగుంటుంది. ఇది మాత్రమే పనిచేస్తుంది. ఇకపోతే అశ్విని నక్షత్రం గురించి చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మీరు మొదటి పాదంలో పుట్టారు కాబట్టి మీ పేరు చు అనే అక్షరంతోనే ఉండాలి, లేకపోతే చే అని ఉండాలి. లా ఉండొచ్చు అంటే కుదరదు. ఆ పాదానికి ఏ అక్షరం ఉందో అదే పెట్టుకోండి. అట్లీస్ట్ దాంట్లో ఉన్న లక్షణాలు వస్తాయి. మరి అశ్విని నక్షత్ర సంజాతులందరూ కూడా డాక్టర్లేనా? అందరికీ కోపం ఉంటుందా? కాదు. అందరూ ఫారిన్ కంట్రీస్కి వెళ్తారా? లేదు. అందరూ డబ్బు సంపాదిస్తారా? లేదు. మరి ఇంకేంటండి? ఎందుకు పెట్టుకోవాలి అశ్విని నక్షత్రంలో పుడితే అదే పేరు అనటానికి? నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి ఆ కేతువు కనుక మీ లగ్నంలో ఉంటే, లగ్నాధిపతి కేతువు అయితే కనుక మీరు ఖచ్చితంగా నక్షత్రం పేరు పెట్టుకోండి. ఇది అన్ని నక్షత్రాలకి వర్తిస్తుంది. మరి కొన్ని నక్షత్రాలకి అధిపతి శని అవుతాడు. మరి అధిపతి శని కాబట్టి ఏం చేద్దాం? ఒప్పుకోం కదా. అసలు శని అనే మాట అంటానికి మనం అందుకని అశ్విని నక్షత్రం గొప్పదే. కండిషన్ మీ లగ్నాధిపతి కనుక కేతువు అయితే మీరు డాక్టర్ అవుతారు, మహారాజ యోగం సిద్ధిస్తుంది, మీరు సంపాదించలేని ధనము ఉండదు, మీరు ఎక్కాల్సినటువంటి అధిరోహించాల్సినటువంటి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. ఈ 2 మ్యాచ్ కావాలండి. తిరిగి
ఇది బుధవారం అయితే బ్రహ్మాండం. అర్థమైంది కదండి. సో ఒక నక్షత్రం గురించి ఇది కూడా నాకు తెలిసి 0.001% నేను మీతో పంచుకున్నాను. కాబట్టి చాలామంది పేరెంట్స్ అడిగే విషయం ఏంటంటే నక్షత్రంలో పేరు ఎందుకు పెట్టుకోకూడదు, ఎందుకు ఇవ్వరు అనే దానికి ఒక నక్షత్రం ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీరు నాకు ఇచ్చేటటువంటి రెస్పాన్స్ని బట్టి, ఊరికే సబ్జెక్ట్ మీతో డీల్ చేస్తే వచ్చేదేముంటుందండి, అనవసరంగా డౌట్స్ తప్ప. అందుకు మీ రెస్పాన్స్ని బట్టి మీరు నిజంగానే తెలుసుకోవాలి అనుకుంటే నా దగ్గర నుంచి 28 నక్షత్రాలకి సంబంధించింది వస్తూనే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.